హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్. ఏంటి ఏదో హడావుడిగా చేస్తున్నాను, బటర్ రైస్ అని చూస్తున్నారా? హెల్దీయెస్ట్ అండి ఇది, నిజంగా హెల్దీ అండ్ దెన్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్. అన్నిటికంటే ఇంపార్టెంట్ హై ప్రోటీన్. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఆమ్లెట్తో పిజ్జా. దీని పేరు అదే. ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాం. కాలీఫ్లవరు, కొత్తిమీర, అల్లము, వెల్లుల్లి, ఉల్లిగడ్డ, ఎల్లో క్యాప్సికము, రెడ్ క్యాప్సికము, గ్రీన్ క్యాప్సికమ్ అండ్ వైలెట్ క్యాబేజ్, క్యారెట్, బ్రోకలీ, ఉప్పు, పసుపు, కారం. ఇది కాకుండా ఎగ్స్. సో నేను జస్ట్ ఒక 1.5 2 టీ స్పూన్స్ కూడా లేదండి ఆయిల్, అయిపోతుంది కానీ. అండ్ 10 grams బటర్ వేసేస్తున్నా. నేను ఒక 3 గుడ్లు ఇట్లా కొట్టి బీట్ చేశాను దీంట్లోకి. అవన్నీ మనం చాప్ చేస్తే ఇలా అయింది. ఇవన్నీ వేసేస్తున్నా, చక్కగా కలిపేస్తున్నాను. ఎగ్ పడితే ఇంకోటి వేసుకోవచ్చండి మనం. నాకెందుకు ఇంకా ఒక ఎగ్ వేస్తే బాగుండు అనిపిస్తుంది. 1/2 టీ స్పూన్ ఉప్పు పడుతుంది అంతేనండి, ఎక్కువ ఉప్పు పట్టదు. కారం మనకి అలవాటు కాబట్టి కొంచెం వేస్తున్నాను అంతే, లేకపోతే అసలు అవసరం లేదు దీనికి. ఇదిగోండి, ఎగ్ తక్కువైంది అనిపించింది, కలిపేసా. ఇది బాగా వేడెక్కింది, నేను కట్టేశాను. ఇదిగోండి, ఇంకొంచెం ఉప్పు చల్లరగానే వేసేద్దాం. ఇట్లా వేడివేడి వేసినప్పుడు వస్తే మీకు ఆమ్లెట్ మాడకుండా ఉడుకుతుంది. పైగా ఇన్ని వెజిటబుల్స్ ఉన్నాయి ఇందులో. కొత్తిమీరతో సహా వేసేసానండి. అసలు భలే టేస్ట్. మీరు అది కూడా వేయండి, మష్రూమ్ కూడా వేయండి, చాలా బాగుంటుంది. చీజ్ ఇది మోజరెల్లాను చెద్దారు 2 కలిపిన చీజ్. ఇట్లానే విడివిడిగానే అమ్ముతున్నారు, కలిపే మిక్స్డ్ అమ్ముతున్నారు. మా రిలయన్స్లో తీసుకున్నాను. చీజ్ వేసేస్తున్నాను, మూత పెట్టేస్తాం. మిరియాల పొడి చల్లుతుందండి లైట్గా, ఎక్కువేమో అవసరం లేదు, లైట్గా. మూత పెట్టేస్తున్నాను. సిమ్లో ఒక 5-6 నిమిషాలు ఉడకనిస్తాను. సో నేను వాసన రమ్మని పిలుస్తుంటే వచ్చానండి. ఒక్కసారి తిప్పే ముందు ఇట్లా ఎడ్జెస్ అంతా ఇట్లా చేసుకోండి, కట్ అవ్వకుండా వస్తే బాగుంటుంది. ఇదిగోండి, వెనకాల ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, వేగిందా లేదా. కాలింది అని నమ్మకం వచ్చిన తర్వాత చీజ్ చూసారా ఎంత బాగుందా. ఓ భయం అవుతుంది నాకు. అప్పుడు ఇలాంటప్పుడు ఏం చేయాలి తెలుసా, ఒక టెక్నిక్ ఉంది. ఇదిగోండి, ఇలాంటి ఒకటి తెచ్చుకున్నాను, దీన్ని ఇట్లా పెట్టాను, అప్ సైడ్ డౌన్ చేసేస్తే అయిపోతుంది మనకి. ఈజీ, ఎంత ఈజీ. ఈ మాత్రం కూడా కాలాల్సిన అవసరం లేదు, ఇట్స్ ఓకే. ఇందులో ఏమన్నా ఉంటే ఇక్కడ వేసుకోండి. దానికి అటు సైడ్ కొంచెం ఆయిల్ గ్రీజింగ్ చేయండి, అది ఆల్రెడీ ఆయిల్దే, అందుకని ఆయిల్ ఖాళీ చేసి తీసుకొచ్చాను నేను. మీరు ఇట్లా ఆయిల్ గ్రీజింగ్ చేసుకోండి, ఏం కాదు. మూత పెట్టేసాను, ఉడకనివ్వండి. అటు సైడ్ కూడా మంచిగా ఉడుకుతుంది. సో సెకండ్ సైడ్ అంత ఎక్కువసేపు ఏం పట్టదండి, అందులో ఉన్న వెజిటబుల్స్ కూడా మనకేం అంత ఎక్కువసేపు ఉండే ఏం కాదు. సో నేను మళ్ళీ తిరగలేసేస్తున్నాను. దీని మీద మనం ఇంట్లో ఏమన్నా ఆరిగానో అట్లాంటివి ఏమన్నా ఉంటే చూడండి, అవి వేయండి, మస్తు టేస్ట్ ఉంటుంది. అంటే ఈ ఫ్లేవర్ ఉంటేనే మనకి ఆ పిజ్జా టేస్ట్, ఆ డిఫరెంట్గా ఏదో తిన్న ఫీలింగ్ వస్తుంది. జస్ట్ కారం స్ప్రింకిల్ చేస్తున్నా, చూడటానికి బాగుండాలని. అయిపోయి. సో దీన్ని పిజ్జా కటింగ్ చేద్దామా. చీజ్ చూసారా లేస్ వస్తుంది అతుక్కొని. కావాలంటే మీరు పెద్దగా తినాలంటే అట్లా పెట్టచ్చు, చిన్నగా చేయాలంటే ఇట్లా తినచ్చు. అయిపోయింది పిజ్జా. తినాలంటే వా బేబీ వా అన్నట్టుంది. సూపర్ అండి, కట్టేస్తున్నా నేను అందుకే సెకండ్ సైడ్ ఎక్కువ కాల్చొద్దు అన్నాక. ఎక్కువ కాలిస్తే సెకండ్ సైడ్ మనకి మొత్తం ఏముంది, చీజ్ ఉంది, అది మాడినట్టు అవ్వకూడదు, అడుగుది కాలినట్టు అవ్వాలి. చలో చేయండి, ఎగ్ పిజ్జా చేసేస్తారు కదా, తప్పకుండా చేయండి, మర్చిపోకుండా చేయండి.